హాయ్ గైస్, మా అమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇక్కడ వచ్చేసి మనం బీట్రూట్ ఫ్రై చేసుకుందాం. దానికి ముందు బాండీ పెట్టేసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనం ముందే బీట్రూట్ మొత్తం సన్నగా తరిగి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలా. దానిలో ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకోవాలా. అట్లా సన్నగా తరుక్కోవాలా. బీట్రూట్ ముక్కలన్నీ సన్నగా తరిగేసుకొని ఒక ఉల్లిగడ్డ కూడా కోసి పక్కన పెట్టేసుకొని బాండీలో వేసిన నూనె వేడెక్కింది కదా, వేడెక్కగానే ముందు ఉల్లిపాయలు అనేవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి లైట్గా. నూనె వేడి అవ్వగానే బాండీలో నూనె వేడైంది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలా. అట్లా బాగా ఫ్రై అవ్వాలా. ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకోవాలా. వేసుకొని మనకి రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కొద్దిగా మూత పెట్టేసి కలుపుకొని మూత పెట్టేసి కొద్దిగా 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలా. అప్పుడు బాగా బీట్రూట్ ముక్క అనేది మెత్తబడిపోద్ది, బాగా ఉడికిద్ది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గనిస్తే బాగా మగ్గితే ముక్క అనేది మెత్తబడిపోయి బాగా ఉడికిపోద్ది. ఇంకా ఉడికింది అని అనుకున్నప్పుడు మనం కారం వేసుకోవాలా. బీట్రూట్ బాగా హెల్త్కి మంచిది, అలాగే రక్తం కూడా బాగా పట్టిద్ది. నేను ఇది మా పిల్లల కోసం చేశా, మా కార్తీక వైష్ణవుల కోసం చేశా. వాళ్ళు తినరు, అందుకని ఇంటికాడ ఉన్నప్పుడు ఇట్లాంటి అలవాటు చేసి పెడదామని చెప్పి ఇంటికాడ ఉన్నప్పుడు పెడుతున్నా. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలా. చిన్నుల్లిపాయల కారం వేసుకోండి. కారం దంచి చిన్నుల్లిపాయలతో పాటు దంచి వేసుకోండి. చిన్నుల్లిపాయలు కారం కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకొని బాగా మెత్తగా ఆ ఫ్రై బీట్రూట్ దానిలో వేసేసుకొని కలుపుకుంటే ఆ కూరలో అసలు కూర సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక ముద్ద తినాలనుకున్న వాళ్ళు 4 ముద్దలు తింటారు, అంత బాగా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. చిన్నుల్లిపాయల కారం వేయండి. కూర అయితే చేయడం వెరీ సింపుల్, 2 నిమిషాలలో అయిపోతుంది. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు, సింపుల్గా అయిపోద్ది. సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.